ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్రౌజర్లో క్యాటలాగ్స్ అనేటివి ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీ ఫోన్లో ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ బార్లో మీషో సప్లయర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చింది కదా వెబ్సైట్, ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లాగిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ సెల్లర్ అకౌంట్తో లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మీకు వెంటనే ఈ ఆప్షన్స్ అన్నీ కనిపించవు. తర్వాత ఒక్కొక్కటిగా ఆప్షన్స్ అనేటివి మీకు రివీల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాటలాగ్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఏ సింగిల్ క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు యాప్లో అయితే ఇలా క్లియర్గా కేటగిరీస్ అనేటివి మీకు కనిపించవు. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తాయి కేటగిరీస్. మీకు మీ ప్రోడక్ట్ ఏ కేటగిరీయో ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. కేటగిరీస్, సబ్ కేటగిరీస్ అన్నీ. లేదంటే ఇక్కడ సెర్చ్ కూడా చేసుకొని మీ ప్రోడక్ట్ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే కిడ్స్ అండ్ టాయ్స్, కిడ్స్ క్లాతింగ్, బాయ్స్ క్లాతింగ్ సెట్స్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇందాక మీకు చూపించాను కదా, ఇదిగోండి ఈ న్యూ బార్న్ బేబీ డ్రెస్సెస్ని అయితే 5 పీస్ కాంబో. ఇది ఫోటోను అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఫ్రంట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ అదే మీకు యాప్లో ఈ ప్రోడక్ట్ వేరియేషన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కలరు, ప్యాటర్న్ ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే అలా కాదు. ఇప్పుడు దీనిలో ఇంకొక కలర్ డ్రెస్సెస్ కానీ ఇంకొక కాంబో కానీ ఉంది అంటే ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అనేటివి, ఎన్ని కలర్స్ అనేటివి డిఫరెంట్ ఉంటే, ఎన్ని కాంబోస్ అనేటివి ఉంటే మీకు అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే యాప్లో అయితే అలా యాడ్ చేసుకోవడం, 2 ప్రోడక్ట్స్ కంటే 2 ప్రోడక్ట్స్ కూడా ప్యాటర్న్ వేరు, ప్రింట్ వేరు, అలాగే కలర్ వేరు, ఇలా వేరియేషన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సైజెస్ అలాగా మనకి ఇలా నార్మల్గా అనేది సెలెక్ట్ చేసుకోలేము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఇమేజ్ అనేది ఇచ్చేసాం కదా. ఇక్కడ ఈ ఇమేజ్కి ఇక్కడ 3 ఫొటోస్ అనేటివి అప్లోడ్ చేశాను. ఇక్కడ సైజ్ చార్ట్ అనేది అప్లోడ్, ఇలా సైజ్ చార్ట్ అనేది 4th ఇమేజ్గా సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో వేరియేషన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయాయి. ఇక్కడ మన ప్రోడక్ట్ వెయిట్ అనేది ఇద్దాం, 170 గ్రామ్స్. ఇదండి, మీకు ఇప్పుడు ఇక్కడ 2 ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయి కదా, ప్రోడక్ట్ నెంబర్ 1, ప్రోడక్ట్ నెంబర్ 2. ఇక్కడ కాపీ ఇన్పుట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇది మీరు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేటివి దానికి కూడా ఫిల్ అవ్వాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే ఈ రైట్ మార్క్ను అయితే రిమూవ్ చేసేయండి. మ్యాక్సిమం ఈ కాపీ ఇన్పుట్ డీటెయిల్స్ బ్లూటిక్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడైతే మీకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ వెంటనే సెలెక్ట్ అయిపోతాయి, కొన్ని ఆప్షన్స్ అనేటివి. లేదంటే మీరు ఆ ప్రోడక్ట్కి కూడా మళ్ళీ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెయిట్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ స్టైల్ కోడ్, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి.
ఇక్కడ నేను స్టైల్ కోడ్ అనేది ఇచ్చాను కదా, ఇది నాకు గుర్తుండడం కోసము. ఇది ఆప్షనల్, అలాగే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిలో ఏ ప్రోడక్ట్ అని గుర్తుపట్టడం కోసం మాత్రమే ఈ స్టైల్ కోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ న్యూ బోర్న్ బేబీ డ్రెస్సెస్ కాంబో అని ఇచ్చేసాను. ఇప్పుడు సైజ్ వచ్చి 0 to 6 months. ఇక్కడ సైజెస్ అనేటివి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఉండే డ్రెస్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజెస్ అనేటివి సెలెక్ట్ చేసుకోండి. ఇదండి, స్క్రోల్ చేస్తే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూపిస్తుంది. ఇవి కిడ్స్ వేర్ కాబట్టి మీకు ఇక్కడ మంత్స్, ఇయర్స్ అలా చూపిస్తుంది. ఒకవేళ మీరు నైటీ, శారీ ఇలాంటివి అప్లోడ్ చేస్తున్నప్పుడు ఉమెన్స్ వేర్లో అలాగనైతే ఎల్, ఎమ్, ఎక్స్ఎల్, XXL ఇలా చూపిస్తాయి. అవి కూడా మీరు సైజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 0 to 6 months అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్లై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ మీషో ప్రైస్ అనేది ఇవ్వాలి. ప్రైస్ వచ్చి 300 రూపీస్. ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది, అది మనం ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఎంఆర్పి వచ్చి ఎంఆర్పి ఎంత ఉందో అంతా ఇవ్వండి. ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంది కదా, ఈ కలర్ కాంబోస్ అనేటివి లేదు, ఇది ఒకటే ప్రోడక్ట్ అనుకోండి, ఆ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో వాటి నంబర్ అయితే ఇచ్చేయండి. ఈ ప్రోడక్ట్ కాంబో అనేది ఒకటి ఉందనుకోండి, ఒకటే ఇవ్వండి. నా దగ్గర అయితే ఈ కాంబో ఒకటే ఉంది, ఒకటే ఇచ్చాను. ఇక్కడ కిడ్స్ వెయిట్ అనేది అడుగుతుంది, కిడ్స్ వెయిట్ అనేది ఇచ్చేద్దాం. టెన్ to 12. టాప్ చెస్ట్ 18 ఉంది. లెంత్ అనేది 10. బాటమ్ రిస్ట్ వచ్చి 6. బాటమ్ లెంత్ వచ్చి 5.5. ఇలాగా ప్రోడక్ట్ సైజ్ చార్ట్ని అయితే ఫిల్ చేసేసుకున్నాము. ఇప్పుడు ప్రోడక్ట్ బాటమ్ ఫ్యాబ్రిక్ అనేది ఇవ్వాలి. నేను జూమ్ చేయడం వల్ల ప్రతిసారి పక్కకు అనేది వెళ్ళిపోతుంది, అందులో మీకు క్లియర్గా కనిపించడం కోసం జూమ్ చేయాల్సి వస్తుంది. కాటన్ సెట్ టైపు ఉందండి, ఇలా ప్రతిసారి పక్కకు అనేది వెళ్ళిపోతుంది. రొటేట్ చేస్తాను. ఈ రొటేట్ చేస్తే ఇది ఒక ప్రాబ్లం, సరిగా రాదు. సెట్ టైప్ అని అన్నది టాప్ అండ్ బాటమ్ సెట్. కంట్రీ ఆఫ్ ఒరిజిన్, ఇది మీ ప్రోడక్ట్ అనేది ఎక్కడ తయారై ఉంటుందో అదైతే ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే ఇండియాలో తయారైంది కాబట్టి ఇండియా అని ఇచ్చేసాను. ఇక్కడ ప్యాకర్ డీటెయిల్స్ అనేటివి, అంటే మన అడ్రస్ అనేది మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నాము, షిప్ చేస్తున్నామో ప్రోడక్ట్, అంటే మీరు ఇప్పుడు ఉండే అడ్రస్ అదైతే ఇచ్చేయండి ఫుల్గా. ఓకేనా? ఇక్కడ అడ్రస్ అంతా ఇచ్చేసాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్వెంటరీకి నెట్ క్వాంటిటీకి కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. ఇన్వెంటరీ అనేది మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయి, ఇక్కడ మనం కస్టమర్కి ఎన్ని ప్రోడక్ట్స్ అనేటివి పంపిస్తున్నాం, నెట్ క్వాంటిటీ. ఇప్పుడు ఇది 5 piece కాంబో కాబట్టి ఇక్కడ నేను 5 అనేది సెలెక్ట్ చేయాలి.
అదే మీకు 2 పీస్లే అనుకోండి, అప్పుడు ప్యాక్ ఆఫ్ 2, ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 4 అలా మీరు ఎన్ని పీస్లు అయితే కాంబో అనేది సెట్ చేస్తున్నారో అన్ని అనేది ఇక్కడ నెట్ క్వాంటిటీ దగ్గర ఇవ్వండి. ఇక్కడ టాప్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేద్దాం. ఇక్కడ మీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు కదా, అంటే ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఆ డ్రెస్కి లేబుల్ అనేది ఉంటుంది కదా, డ్రెస్ తయారు చేసిన వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్స్ అన్ని మీరు ఫిల్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ అనేది కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి తెలుసుకునేటప్పుడు కస్టమర్ కూడా రిటర్న్స్ అనేవి ఎక్కువ రాకుండా కస్టమర్ చూసుకొని కావాలంటే ఆర్డర్ చేసుకుంటారు. అందుకోసమని ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేయండి. ఇప్పుడు డ్రెస్సెస్ అనేటివి కోట్ కానీ ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు 3 పీస్ డ్రెస్సెస్లో టాప్ అండ్ బాటమ్ సెట్లో ఒక కోట్ అనేది ఎక్స్ట్రా ఉందనుకోండి, అప్పుడు మనం అది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ క్యాప్, బౌటై, బూటీస్ ఇలాంటివన్నీ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, ప్యాంటు, షూస్, సాక్స్లు, టాప్, టీ షర్ట్, రిస్ట్ కోట్ ఇలాంటివన్నీ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రోడక్ట్కి అయితే అలాంటివి ఏం లేవు కాబట్టి అవేమీ యాడ్ చేయక్కర్లేదు. ఇక్కడ బాటమ్ క్లోజర్ అనేది ఉంది. ఈ బాటమ్ క్లోజర్ అనేది ఎలాస్టిక్ కాబట్టి నేను ఇది చేశాను. బాటమ్ ఫిట్ అండ్ షేప్ అని ఉంది. రెగ్యులరు, బాటమ్ కలరు. ఇప్పుడు మన దగ్గర ఒకే కలర్ ఉందంటే ఒకే కలర్ అనేది ఇస్తాము. అలా కాకుండా ఇది కాంబో కాబట్టి చాలా కలర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 5 కలర్స్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం మల్టీ కలర్ అని ఇచ్చేస్తాము. బాటమ్ ప్యాటర్న్ నేను ఇలా జూమ్ చేయకుండానే ఇవన్నీ అప్లోడ్ చేసేస్తాను, కానీ మీకు వీడియోలో ఈ ఆప్షన్స్ అనేటివి సరిగా లెటర్స్ కనిపించవు, అందుకని జూమ్ చేసి మీకు ప్రతి ఆప్షన్ కనిపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. బాటమ్ ప్యాటర్న్ ప్రింటెడ్. ఈ బ్రాండ్ అనేది ఇవి లోకల్ ప్రొడక్ట్స్ కాబట్టి, అంటే నాన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి వీటికి బ్రాండ్ అనేది ఉండదు. ఒకవేళ మీరు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కనుక అమ్ముతున్నట్లయితే ఆ బ్రాండెడ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ అకేషన్ వచ్చి క్యాజువల్. టాప్ కలర్ కూడా మల్టీ కలర్ అనమాట. టాప్ ప్యాటర్న్ ప్రింటెడ్. బాటమ్ టైప్ ట్రౌజర్స్, నెక్, రౌండ్ నెక్, స్లీవ్ లెంత్, స్లీవ్లెస్, టాప్ టైప్. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేశాక ఇంపోర్టర్ డీటెయిల్స్ అని ఉంది కదా, మీరు మీ ప్రొడక్ట్స్ని ఎక్కడి నుంచి అయితే, అంటే ఇప్పుడు హోల్సేల్లో మనం తెచ్చుకుంటాం కదా, అది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో ఆ ఇంపోర్టర్ నేమ్ కానీ లేదు షాప్ నేమ్ కానీ ఇచ్చేయండి. ఇలా ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేశాక ఆల్రెడీ మన దగ్గర ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది కదా, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కూడా చూడండి. మీరు నార్మల్గా ఒక ప్రోడక్టే కన్నా అంటే ఈ ప్రోడక్ట్ మీదే క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ క్యాటలాగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసారంటే సరిపోతుంది. నేను ఇప్పుడు రెండో ప్రోడక్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇందాక ఈ బ్లూటిక్ అనేది ఓపెన్ అదే బ్లూటిక్ ఉండేలా చూసుకోండి అని చెప్పాను కదా, చూడండి కొన్ని ఆప్షన్స్ అనేటివి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటాయి అనమాట. అందుకోసమే ఈ బ్లూటిక్ అనేది ఆన్లో పెట్టుకోండి అని చెప్పాను. ఇదిగోండి, ఇక్కడ మన ప్యాకర్ డీటెయిల్స్, కంట్రీ, మ్యానుఫ్యాక్చరు, అలాగే కలర్స్,
బాటమ్ టైపు, ఫిట్ అండ్ షేపు, ఇలాంటివన్నీ ఇంపోర్టర్ డీటెయిల్స్ కొన్ని అనేటివి ఆప్షన్స్ ఫిల్ అవుతాయి, మిగతావి మనం అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను అన్ని ఫిల్ చేసేసి ఎలా సబ్మిట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ సబ్మిట్ క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి. దాన్ని చూడండి, కింద ఉంటుంది సబ్మిట్ క్యాటలాగ్. మనం సబ్మిట్ క్యాటలాగ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన క్యాటలాగ్ అనేది అప్లోడ్ అయిపోయిందనమాట. క్యాటలాగ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ, ఇట్ మే టేక్ 4-6 hours టు గో లైవ్ అని ఉంది కదా, కానీ అంత టైం అయితే పట్టదు. క్వాలిటీ టెస్ట్లు అనేటివి పాస్ అవ్వాల్సి ఉంటుంది మన ప్రోడక్ట్ అనేది. ఇక్కడ ప్రోగ్రెస్లో ఉందన్నమాట, ఇన్ ప్రోగ్రెస్ అని. ఒకసారి చూడండి, పాస్ అయిపోయింది. అప్లోడ్ చేసుకోండి. యాప్లో అప్లోడ్ చేసినప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే బ్రౌజర్లో అప్లోడ్ చేయండి. ఒకవేళ బ్రౌజర్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే యాప్లో అప్లోడ్ చేయండి. ఇలా క్యాటలాగ్స్ అనేటివి అప్లోడ్ చేసుకోండి.